జగన్ హయాంలో తిరుపతి లడ్డూను కల్తీ చేశారని ఆ పాపం జగన్ అండ్ కోదేనని టీడీపీ దేవస్థానం సభ్యులు జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ధ్వజమెత్తారు. కాకినాడలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోట్లాది మంది భక్తులు ఆరాధించే తిరుపతి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడారని సిట్ నివేదిక ఇచ్చిందని ప్రస్తావించారు. కెమికల్స్ ఉపయోగించి లడ్డూ తయారు చేశారని ఆరోపించారు. పాలే లేని కల్తీ నెయ్యిని సృష్టించారన్నారు. గత ప్రభుత్వం 240 కోట్ల అవినీతి చేసినట్లు సిట్ నివేదిక ఇవ్వడం జరిగిందన్నారు. 30 మందిని దోషులుగా గుర్తించడం జరిగిందని, గత ప్రభుత్వంలో కల్తీ నెయ్యితో తయారు చేసిన 20 కోట్ల లడ్డూలను భక్తులకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూ తయారీలో ఉపయోగించిన కల్తీ నెయ్యి కేసులో సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ ఇటీవల తుది ఛార్జ్ షీట్ను దాఖలు చేయడం జరిగిందన్నారు. ఈ ఛార్జ్ షీట్లో 36 మందిని నిందితులుగా చేర్చిందని, వీరిలో 12 మంది టీటీడీ ఉద్యోగులు కూడా ఉన్నారని ఆయన తెలిపారు. 2019 నుంచి 2024 వరకు 235 కోట్ల విలువైన 60 లక్షల కిలోల కల్తీ నెయ్యిని తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించారని ఆరోపించారు. దేవుడికి ఇచ్చే నైవేద్యంలో కూడా జగన్ కల్తీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తదితరులు పాల్గొన్నారు. అన్ని విషయాలు నెహ్రూ గారు చెప్పే ఉంటారు, ఎందుకంటే అందులో ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేస్తున్నారు. ఆయన పనిచేసే విధానంలో అక్కడ ఏదైనా తప్పు జరిగితే ఎత్తి చూపుతున్నారు కూడా. ఇప్పుడు కూడా మా టైంలో కూడా ఏదైనా తప్పు జరిగితే ఇది పొరపాటు సరిచేయండి అని కూడా చెప్తున్నారు. చూసారు లేదు మీరు? ప్రతిపక్ష పాత్ర కూడా ఈ రోజున ఏదైతే తిరుపతి ప్రసాదం కల్తీ నెయ్యితో తయారు చేస్తున్నారు లడ్లు అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ రోజు చెప్పినప్పుడు కూడా ఆ రోజున వాళ్ళు సరి చేసుకోలేదు, పట్టించుకోలేదు. సుమారు వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 కోట్ల లడ్లు తయారు చేసి పంపించారు చెప్పాలంటే లెక్కల ప్రకారంగా. ఆ 20 కోట్ల లడ్లు చూస్తే ఈరోజు సిట్టు దర్యాప్తులో తేటతలమైంది, మీ అందరికీ తెలుసు. ఈ రోజున ఆ లడ్డు కూడా నెయ్యి లేకుండా రసాయనాలతో, పామాయిల్ రసాయనాలతో తయారు చేస్తారండి. ఎంత ప్రమాదం అంటే చాలామంది ఆ లడ్డు తినే వాళ్ళకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చి ఉంటాయి, వాళ్ళకే తెలియదు. తిరుపతి ప్రసాదం అంటే చాలామంది తిరుపతి వెళ్ళిన వాళ్ళు కూడా లడ్డు ఇస్తే తిరుపతి దర్శనం చేసుకున్నంత భాగ్యంగా తింటారు. అలాంటి దానిలో ప్రసాదంలో కూడా కల్తీ చేసి డబ్బులు సంపాదించిన ఆలోచన కలిగిందంటే ఎంత దుర్మార్గులో చూడండి. ఆ 20 కోట్ల లడ్డును అమ్మిన ప్రకారంగా చూసుకుంటే 251 కోట్లు క్షామ్ చేశారండి వైసీపీ ప్రభుత్వంలో, వైసీపీ నాయకులు. 250 కోట్లు చూడండి. ఆఖరికాలు ఏదైతే ఈరోజు ప్రభుత్వ పరంగా మందు అమ్మారో, లిక్కర్ అమ్మారో, లిక్కర్ కూడా కల్తీ లిక్కర్ అమ్మారు. అప్పుడు అనారోగ్యం పాలయ్యారు ప్రజలు. ఎంతోమంది ఆ మందు తాగిన వాళ్ళందరూ కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, అనేక ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పి ప్రజలే చెప్పేవారు. ఈ మందు తాగి ఇలాగ అయిపోయని చెప్పి రోడ్డుపైకి వచ్చి చెప్పారు. రోడ్డుపైకి వచ్చి చెప్తే కేసులు పెట్టారు వాళ్ళందరి మీద. అలాంటిది తిరుపతి ప్రసాదంలో కూడా కల్తీ చేశారంటే ఎంత దుర్మార్గంలో చూడండి వీళ్ళు. ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ రోజున ఎంత దుర్మార్గులకి 5 సంవత్సరాలు పరిపాలనిచ్చారో చూడండి, ఎలాంటి వ్యక్తులు పరిపాలనిచ్చారో చూడండి. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన చేస్తూ వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా సరి చేస్తూ అభివృద్ధి పథంలో ముందుకెళ్తుంటే మళ్ళీ ఈ రోజున సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి మీ పాదయాత్ర చేస్తానంటాడు ఆయన. ఏం పాదయాత్ర చేస్తారండి మీరు? ఏం పాదయాత్ర చేస్తారు మీరు? ఇన్ని తప్పులు చేసి రాష్ట్రాన్ని అన్ని విధాలా నష్టం చేసి ఎంతో అభివృద్ధి పథంలో ముందుకెళ్ళి రాష్ట్రాన్ని నష్టాల్లో పూర్చేసి ఈ రోజున ఇబ్బందులు అప్పచెప్పారు. ఈ రాష్ట్రాన్ని మీరు వైసీపీ ప్రభుత్వం పరిపాలన చేసి ఇబ్బందులు అప్పచెప్పిన రాష్ట్రాన్ని ఈరోజు ముందు తీసుకెళ్తుంది ఈ ప్రభుత్వం. ఏదైనప్పుడు కూడా రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ రోజున నాకైతే అనిపిస్తుంది ఆ ప్రసాదం తిన్న వాళ్ళందరూ కూడా ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయండి, హెల్త్ ప్రాబ్లమ్స్, తెలియని ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయండి. అంటే ఆఖరికి ప్రాణహాని ఉందని తెలిసినప్పుడు కూడా ప్రసాదం అమ్మారంటే ఎంత దుర్మార్గం చూడండి. పాల్లోంచి నెయ్యి వస్తుందండి, పాలు లేకుండా నెయ్యి తీశారండి. ఎంత దుర్మార్గం చూడండి. రసాయనాలతో నెయ్యి తయారు చేసి ప్రసాదంలో కలిపి అమ్మాలన్న ఆలోచన వచ్చిందంటే ఎంత దుర్మార్గులు ఆలోచించండి ఈ రోజున. ఎంత ప్రమాదకరమైనటువంటి ఈ నెయ్యి అనే పదానికి డబ్బులు 240 కోట్లు వాళ్ళ సిట్టు ప్రకారం లెక్కేసుకుంటే వీళ్ళ కక్కుర్తి 240 కోట్లు.
1,00,000 కోట్లు సంపాదించుకున్న వ్యక్తికి ఈ 240 కోట్లు పెద్ద ఇది కాదు, కక్కుతు పడక్కర్లా. ఆయన ఒకప్పుడు నాతో అన్నాడు, నేను ఎంత సంపాదించాలో అంతా సంపాదించుకున్నాను, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నాను, రేపు భవిష్యత్తులో మనకు అధికారం వచ్చినా మనం ఏమి కక్కుర్తుపడాల్సినటువంటి అవసరం లేదు, నిజాయితీగా పాలన అందిద్దాం ప్రజలకి. ఆ రోజు నిజం అనుకున్నాం. కర్మ ఇవాళ చూస్తే 240 కోట్లతోటి ఇటు హిందువుల యొక్క నమ్మకాన్ని ధ్వంసం చేశాడు, ఆరోగ్యాన్ని పాడు చేశాడు. తిరిగి మళ్ళీ ఇవాళ చెప్తాడు. ప్రక్షాళన చేయాలంట తిరుపతి. అంటే ఏంటండి ప్రక్షాళన చేయడం అంటేనే? హిందూ సాంప్రదాయ ప్రకారం ఏదైనా ఒక భగవంతుడికి అనాదిగా మనం వస్తున్నటువంటి ఆచారం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి ఒక తిరుపతి దేవస్థానం గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినా, ఉన్న దేవస్థానాలకైనా సరే ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి వీళ్ళిద్దరూ లేకపోతే ఎవరో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆ దేవాలయానికి వెళ్ళి ఆ ఉత్సవం జరిగేటటువంటి సందర్భంలో వస్త్రాలు సమర్పిస్తారు. ఆ సమర్పించేది ఎలా సమర్పిస్తారండి? ఈయన పుణ్యవంతుడే కదా, భార్య ఉంది, భార్యతో సమర్పిస్తాం వెళ్ళి వస్త్రాలు సమర్పించడం అన్నది ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి. 5 సార్లు ఈయన వస్త్రాలు సమర్పించడానికి వెళ్ళి భార్య లేకుండా వెళ్ళాడు. ఏమనుకోవాలి మనం? ఇది హిందూ సాంప్రదాయమా? అందుకు తిరుపతి అపవిత్రం అయిపోయిందా? అప్పుడు అపవిత్రం కాదా? ఇప్పుడు భార్యతో వెళ్ళి, భార్యాభర్తలు అందరూ వెళ్ళి అక్కడ బోర్డును పరిరక్షించుకుంటూ, ఆ దేవుణ్ణి సంరక్షించుకుంటూ, సేవించుకుంటూ చక్కగా పాలన అందిస్తున్నటువంటి మా వల్ల అపవిత్రం అయిపోయిందండి. ఇది అపవిత్రం అంటే ఆయన దృష్టిలో. మరి హిందూ మతం అంటే ఏంటో కూడా అర్థం కానటువంటి పరిస్థితి, హిందూ సంస్కృతి ఏంటో తెలియనటువంటి విధానంలో అతను ఉన్నాడని నేను భావిస్తున్నాను.